దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం, ప్రాముఖ్యంగా 4వ మాసం 20వ దినంలో అద్భుతం కదా, దేవుడు తన కృపలో దాచిన విధానాన్ని బట్టి తిరిగి ఒక నూతన దినమును మనందరి జీవితంలో అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి కూడా ప్రభు ఉన్నతమైన గణనామమునకు ఘనత, మహిమ, సమస్త ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నేటి ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారు కదా? రైట్, చాలా సంతోషం అండి. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటుపటి బైబిల్స్ కండి, వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్స్ ఉన్నాయి కదా, తెరవండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతా ఉన్నాను. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించుగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మీకు వందనాలు. నీ కృపలు ఆధ్యాత్మిక నడిపిస్తూ బలపరుస్తున్నాం. అద్భుతమైనటువంటి నీ మాటలు ప్రతిదినం కూడా వింటున్నాం. లోతైన మర్మము తెలుసుకుంటూ ఉన్నాం. నాయన, నీ దాసుని నిలబెట్టుకున్నాం. ఈ కార్యక్రమంలో అనేక మంది బిడ్డలను బలపరుస్తున్నాం. బలపరచండి. ఈ దినం కూడా చదవని మాట ద్వారా శ్రేష్టమైన నీ మాట, లోతైన మర్మము మేము గ్రహించే కృప దయచేయండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమును అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, పౌలు భక్తుడు రోమీలకు రాస్తున్న పత్రికలో ప్రారంభ అధ్యాయం నుంచి చాలా అమూల్యమైన శ్రేష్టమైన విషయాలు రాస్తూ వస్తున్నాడు. దేవునితో తనకున్న అనుభవం, దేవుని కొరకు తాను పడిన శ్రమ, దేవుని కొరకు తాను ఎదుర్కొన్నటువంటి ప్రతి ఘటన అన్నిటి కూడా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రత్యేకించి తాను తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారికి రుణస్థుడను అనేటువంటి భావన బలంగా నాటుకుపోయింది పౌలు గారి జీవితంలో. ఆయన తన జీవితకాలం అంతా కూడా ఈ విషయంలో కృతజ్ఞత చెల్లించాడు. ఈ భావన ఏంటి? నేను రుణస్థుడను అనేటువంటి ఈ భావన పౌలు గారి జీవితంలో ఒక గొప్ప ప్రేరణను కూడా కలిగించింది. రక్షణ నొందని వారి పట్ల, అనగా ఇంకా లోకంలో ఉంటూ ప్రభువు దగ్గరికి రాని వారి పట్ల ఈనాడు ఎంతమందిలో ఈ భావన ఉంది? ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రశ్న వేసుకుందాం. నాలో ఈ భావన ఉందా? అసలు నేను కూడా ఈ విధంగా క్రీస్తుకు రుణపడి ఉన్నానా? ఎప్పుడైనా ప్రశ్నించుకుందామంటారా? పిల్లల, దేవుని బిడ్డలుగా మనకు ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఏంటండి ఆ బాధ్యత? ఇప్పటికే మేము ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, కుటుంబాలను మోస్తున్నాం, పిల్లలను చదివిస్తున్నాం, చాలా బాధ్యతలు ఉన్నాయి. కానీ దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటి అని అంటే, నశించిపోతున్న వారి గురించి మనము క్రీస్తుకు రుణస్థులం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ బాధ్యత మనకు అప్పగించాడు ఆయన. 2026 సంవత్సరాల క్రితం నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చి నశించిన ప్రతి దాన్ని రక్షించి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆ నశించిపోయే వారి పట్ల బాధ్యత మనకి అప్పగించాడు. ఈ విషయంలో నీవు, నేను, మనమందరం కూడా క్రీస్తుకు రుణస్థులు. ఇది మనందరికీ లభించిన గొప్ప ఘనత కూడా. జీవితంలో మనకు లభించేటువంటి ప్రతి గౌరవము, అది చిన్నదైనా పెద్దదైనా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మన పట్ల జరిగించినటువంటి విమోచన ద్వారానే అవి మనం పొందుకున్నాం. ఆ విషయంలో ఎటువంటి సందేహము వలదు. వీళ్ళు గమనించండి, ఇతరుల జీవితాల్లో కూడా ఈ విమోచన అనేది వాస్తవం కావడానికి మనం ఏం చేస్తున్నాం ప్రశ్నించుకోవాలి. మనము క్రీస్తులకు రుణస్థులం అనేటువంటి భావన పరిశుద్ధాత్మ దేవుడు మనలో పుట్టించినప్పుడు ఇతరుల కొరకు మనం ఏమైనా చేయగలము. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆలోచన పుట్టించేటువంటి ఆ అవకాశాన్ని మనం ఆయనకు ఇవ్వాలి.
ఇతరుల కంటే నేను ఏ విషయంలో కూడా గొప్పవాడిని కాదు అనేటువంటి తగ్గింపు మనస్సు మనలో ఉండాలి. ఎందుకంటే పౌలు గారు తన జీవితంలో అనుసరించిన సూత్రం అదే. ఆయన అంటాడు, నేను ప్రభు అయిన యేసుకు దాసుడను, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన అని చెప్పి పౌలు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. పౌలు భక్తుడు తనను తాను క్రీస్తు ప్రభు వరకు విక్రయించుకున్నాడు. తన జీవితం అంతా కూడా ఆయన పాదాల దగ్గర ఉంచేశాడు. నేనేమి కాదు, నేనేమి లేదు, అసలు అంతా కూడా క్రీస్తే. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి భావన. ఆధ్యాత్మిక ఘనత మరియు బాధ్యత పౌలు గారు రెండు ఒకేసారి నిర్వర్తించడం చూస్తున్నాను. అందుకే ఆయన తన గురించి క్రీస్తునకు నేను దాసుడను అని చెప్తున్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త పౌలును అందరి పట్ల రుణస్థుండ చేసింది. మరి రోజు అదే సువార్త భారం ప్రభు మనకి ఇచ్చారు. అందుకే జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. ఆధ్యాత్మిక ఘనత మరియు బాధ్యత రెండు మన జీవితంలో దేవుడు అప్పగించాడు. ఇది ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాస యొక్క జీవిత లక్ష్యం కావాలి. మన గురించి మనమే ప్రార్థించడం చాలు, మానేద్దాం. ఎందుకంటే దేవుడు అన్ని ఇచ్చేశాడు సమృద్ధిగా. ఇంకా మన గురించే ప్రార్థిస్తే మానేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారి దాసుడిగా మన జీవితాన్ని ఆయన మనకి ఇచ్చినటువంటి బాధ్యతలో, భారంలో, మానవ సేవలో గడుపుదాం. నశించిపోతున్న వారి పట్ల ఆయన స్వార్థ సేవలో ముందు గడుపుదాం. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు విరవబడిన రొట్టె వలె పోయబడిన ద్రాక్షారసం ఉండడం అంటే ఇదే. ఈరోజు పౌలు భక్తుడి యొక్క జీవితం గురించి మనందరూ తెలుసుకుంటున్నాము, చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నామంటే ఆయన క్రీస్తు కొరకు విరవబడిన రొట్టెలాగా పోయబడిన ద్రాక్షను మారి, ఏమండి, అయ్యా నేనేమి లేనయ్యా, నేను బ్రతికితే క్రీస్తు కొరకే, చచ్చిపోతే నాకు లాభమే అన్నాడు. కాబట్టి ఉదయకాల సంప్రియులరా, ఆ ఆధ్యాత్మిక ఘనత మరియు బాధ్యత నీకు ఇవ్వబడింది. ఆ ఘనతను కాపాడుకుంటూ నీ బాధ్యతను నిర్వర్తించగలిగినట్లయితే ఏమండి, మనం ఎన్ని చేసినా కూడా దేవునికి రుణస్థులమే. పోలేదన్నాడు, గ్రీసు దేశస్తులకును కాని వారికి, జ్ఞానులైన వారికి, మూడులైన నేను రుణస్తున్నాయ్యా. ఎంత గొప్ప తగ్గింపు మనస్సు. కనుక ఉదయకాల మనం కూడా క్రీస్తు ప్రభు వారికి రుణస్థులమే. ఎందుకనంటే ఆయన మనకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి ఎంత కృతజ్ఞత చెల్లించిన రుణాన్ని మనము తీర్చలేము. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ ఆధ్యాత్మిక ఘనత కొరకు, దేవుడు మనకిచ్చిన బాధ్యత కొరకు ఆలోచిస్తూ ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. తిరిగి 4వ మాసం 20వ దినం వేకుని రీతిగా నీ పాదస్సులో పెట్టుకున్నాను. ఆధ్యాత్మిక సత్యం, ఆధ్యాత్మిక ఘనత మరియు ధన్యత, బాధ్యత పౌలు భక్తునికి ఇచ్చారు. ఈరోజు మేము ధ్యానించిన మాటలు విలువైనవి. మేము నీకు రుణస్థులం. మీరు మా జీవితాలు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఇచ్చిన ఆరోగ్యం కొరకు, ఆశీర్వాదం కొరకు రుణస్థులం. ఆ రుణం ఎప్పటికీ చెల్లించడం. కానీ మీరు మాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ దాన్ని కొంతవరకైనా రుణాన్ని తీర్చుకునేటువంటి ఆ ఆలోచన మాలో పుట్టించిన నూతనంగా నీకు స్తుతులు చెల్లిస్తూ నీ మాటలు విన్న బిడ్డలు అందరి జీవితంలో ఫలభర్తంగా మార్చండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.